మాజీ మంత్రి హరీష్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. హరీష్ రావు మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో బూతులు మొదలుపెట్టిందే కేసీఆర్ అని అన్నారు. 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ తిడుతూ ప్రెస్ మీట్ పెడితే చూస్తూ ఉండాలని ప్రశ్నించారు. కేసీఆర్ మాట్లాడిన భాషలోనే సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారని తెలిపారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన తీవ్ర విమర్శలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని చెట్టు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టినా తక్కువేనని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన పోరాట యోధుడు కేసీఆర్పై అలా మాట్లాడడం సరికాదన్నారు. ఫార్మా సిటీని తాము ఏర్పాటు చేస్తే ఖండించిన రేవంత్ రెడ్డి దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. గ్రీన్ ఛానల్ తెచ్చి పైసలిస్తానన్న రేవంత్ మాటలు మాత్రం కోటలు దాటుతాయి కానీ చేతలు గడప కూడా దాటడం లేదని చురకలంటించారు కేటీఆర్. కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు మాట్లాడొచ్చునా? నువ్వు ఏ సందర్భంగా ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? ఆయన బేసిక్ ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పు. ఫార్మా సిటీ అనేది హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉండే పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడికి తరలించడానికి మేము ZLB జీరో లిక్విడ్ బేస్తోని ఫార్మా సిటీని ఏర్పాటు చేసినాము. దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చినాము. దాన్ని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అన్నాడు. ఎందుకు చేస్తున్నావు దాని గురించి సమాధానం చెప్పు. ఆనాడు నువ్వే కదా అడిగిపోయి ఈ ఫార్మా సిటీ వద్దు, రైతుల భూములు రైతులకు తిరిగిస్తా అని చెప్పినావు. నీది నోరా మోరా? ఈ రైతుల భూమి రైతులకు తిరిగన్నా అయ్యి లేదు. కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మా సిటీ అన్న పెట్టు. అది చెయ్యవు, ఇది చెయ్యవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఇలా తప్ప? మేము అడిగిన దాంట్లో, కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పు ఉన్నదా? ఫార్మా సిటీ పెట్టండి నిజం, రైతులకు భూములు వాపసు ఇయ్యండి నిజం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం. ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు. చిల్లర